హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు పానీ వర్క్ అండ్ గొలుసు కుట్టుతో నేను ఒక బ్లౌజ్ డిజైన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ డిజైన్ వచ్చి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా జెరీ థ్రెడ్తో ఒక వరుస గొలుసు కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్యాడెడ్ లోడ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలో. అలాగే నెక్స్ట్ వచ్చి షుగర్ బీడ్స్తో ఒక వరుస స్టిచ్ చేశాను. చూడండి, షుగర్ బీడ్స్ని ఒక వరుస కుట్టి తర్వాత పానీ వర్క్ అండ్ లీఫ్లో వచ్చి గొలుసు కుట్టాను. దగ్గరగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్న చిన్న గొలుసులతో గొలుసు కుట్టుకోవాలి. లీఫ్లో మొత్తం గ్యాప్ లేకుండా నీట్గా కుట్టుకోవాలి. తర్వాత మధ్యలో స్టోన్స్ అంటించాను. ఓకే ఫ్రెండ్స్, జెరీ థ్రెడ్ వచ్చి నేను అవుట్లైన్ కింద జెరీ థ్రెడ్ని యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి తప్పకుండా నచ్చిందా ఈ డిజైన్ వచ్చి? మరి తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడక్కడ బుటీస్ కింద కూడా వేశాను కదా, ఒక వరుస కుట్టాను. మధ్యలో బీట్ కానీ కుందన్ కానీ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. పానీ వర్క్ వచ్చి ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు కాటన్ థ్రెడ్తో నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, సిల్క్ థ్రెడ్తో ఏంటంటే మీకు థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది. మీకు సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువ తెగిపోతూ ఉంటుంది కాబట్టి మీకు నీట్గా రాదు. ఫస్ట్ మీరు కాటన్ థ్రెడ్తో బాగా ప్రాక్టీస్ చేయండి. కాటన్ థ్రెడ్తో బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మీరు సిల్క్ థ్రెడ్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏ వర్క్ నేర్చుకున్నా ఫస్ట్ కాటన్ థ్రెడ్తో మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. సేమ్ అదే డిజైను పానీ వర్క్ కానీ గొలుసు కుట్టు కానీ ఏది నేర్చుకున్నా ఇలా నేర్చుకోండి. ఫస్ట్ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. మీకు అప్పుడు దారం తెగిపోదు, పోగులు రాదు, నీట్గా వస్తుంది, వర్క్ కూడా చాలా బాగా వస్తుంది. అప్పుడు మీరు బ్లౌజ్ మీద సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోండి. ఓకేనా? మీకు పానీ వర్క్ వచ్చేసిందా, గొలుసు కుట్టు వచ్చేసిందా? అయితే ఈ డిజైన్ని మీరు డిజైన్ గీసుకొని ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్స్ వచ్చి నేను ఇలా డిజైన్ చేశాను. ప్యాడెడ్ లోడ్ చైన్ స్టిచ్చు, అలాగే పానీ వర్క్, గొలుసు కుట్టు. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ వచ్చి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి తప్పకుండా లైక్ అయితే చేయండి. హ్యాండ్స్ కూడా చూసారా, అక్కడక్కడ బుటీస్ వేసాను కదా, చాలా బాగుంటుంది బుటీస్ కింద వేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ఈ డిజైన్ని ప్రాక్టీస్ చేయండి. ఫ్రంట్ వచ్చి ఇలా డిజైన్ చేశాను. శారీలో 2 కలర్సే వస్తాయి కదా, అప్పుడు మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ వచ్చింది శారీకి. అందుకే నేను బ్లౌజ్ ఎలాగో ఆరెంజ్ కలర్ ఉన్నది కాబట్టి గోల్డ్ కలర్తో నేను మొత్తం వర్క్ అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.